హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్వీన్స్ బ్యూటీ. యాక్చువల్గా అయితే నేను మా ఫ్రెండ్ కలిసి ఫంక్షన్కి వెళ్దాం అని చెప్పేసి చక్కగా అయితే రెడీ అయిపోయామన్నమాట. అయితే ఇందుకు సంగతి ఏంటి అని అంటే ఎలాగ రెడీ అయ్యాము, నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చాను. సరే హోమ్ టూర్ చేసుకోవచ్చా శాంతి అని అడిగాను. చేసుకోమన్నా. సో అదనమాట సంగతి, చేసుకోమని చెప్పింది. యాక్చువల్లీ ఫ్రెండ్స్, మాదైతే హోమ్ టూర్ చూసారు కదా, అది వచ్చి వెస్ట్ ఫేసింగ్ అనమాట. అండ్ అలాగే ఇండిపెండెంట్ హౌస్ది కూడా హోమ్ టూర్ చూసారు కదా, అది ఈస్ట్ ఫేసింగ్. అండ్ అగైన్ ఇది శాంతి 150 స్క్వేర్. ఇది 150 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్ కదా, ఈస్ట్ 150 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్ అనమాట. అయితే ఇంటీరియర్ డిజైన్స్ ఎలా ఉంది, ఎలా ఆర్గనైజ్ చేసుకుంది, ఎలా సర్దుకుంది అంతా కూడా డీటెయిల్డ్గా చూసేద్దాము. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఏదైనా సజెషన్స్ ఉంటే కామెంట్ బాక్స్లో చెప్పండి. స్కిప్ చేయొద్దు, పూర్తి వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్. అలాగే ఈ ఎపిసోడ్స్ అయితే నడుస్తున్నాయి కాబట్టి మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళి హోమ్ టూర్ది చూస్తే కనుక మీకు ఇంటీరియర్ డిజైన్స్ అన్నీ కూడా డీటెయిల్డ్గా మీకు ఎపిసోడ్స్ లాగా ఉన్నాయి. సో మీరు ఎన్ని కావాలంటే చాలా ఆప్షన్స్ కనపడతాయి. సో ఫ్రెండ్స్, అదనమాట సంగతి. మీరు ప్లేలిస్ట్లోకి వెళ్తే కనుక మన వీడియోస్ అన్నీ అందులో ఉంటాయి. నాదే కాకుండా మా ఫ్రెండ్స్ అయితే ఇంటీరియర్ డిజైన్స్ ఎలా చేయించుకున్నారు మనం అన్నీ కూడా చూడొచ్చు. సో ప్లేలిస్ట్లోకి వెళ్ళి కూడా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా వీడియోని అయితే ఫార్వర్డ్ చేయండి ఎవరికి అవసరమో. నచ్చితే మాత్రం వీడియో కంపల్సరీ అయితే లైక్ ఇవ్వండి. సో ఫ్రెండ్స్, అయితే ఎంట్రన్స్ డోర్ అయితే అందరిది ఒకేలా ఉంటుంది మ్యాక్సిమం అన్నమాట. సో ఇది ఇప్పుడు మనం వస్తున్నది ఈస్ట్ ఫేసింగ్ 150 స్క్వేర్ యార్డ్స్ ఎంట్రన్స్ డోర్. వచ్చేసేయండి. సో ఇక్కడైతే వీళ్ళు ఈస్ట్ ఫేసింగ్ కాబట్టి ఇలా ఆర్గనైజ్ చేసుకున్నారు చూడండి. టీవీలో అయితే మందే హోమ్ టూర్ నడుస్తుంది. శాంతి మన వీడియో పెట్టుకుని చూస్తుందన్నమాట, మన ఛానల్ వీడియో. సో ఈ లోపైతే నేనైతే రావడం జరిగింది. ఫాల్ సీలింగ్ చూడండి ఫ్రెండ్స్. మీకు ఫాల్ సీలింగ్ ఒక్కొక్కసారి మంది ఇలా పొడవుగా వచ్చినప్పుడు హాల్ ఏమి ఫాల్ సీలింగ్ పెట్టించాలి కూడా చాలాసార్లు అయితే కన్ఫ్యూజ్ అవుతాము. కానీ ఇక్కడ చూడండి ఎంత నీట్గా ఉందో ఫాల్ సీలింగ్. చాలా కూల్గా, ప్లెజెంట్గా, కలర్స్ కూడా నీట్గా ఉన్నాయి. సో ఎవరైనా ఇంటీరియర్స్ చేపిస్తున్నారు అన్నప్పుడు మన ఛానల్లోకి వెళ్తే హోమ్ టూర్స్ చాలా ఉంటాయి. మీకు ఎలాంటి ఆప్షన్ కావాలి అని అంటే చూసుకొని అలా చేయించుకోండి చక్కగా. సో ఇదన్నమాట సంగతి ఫ్రెండ్స్. ఇదైతే లివింగ్ రూమ్లో ఉన్నాము మనం ప్రెజెంట్. సో మీ అందరికీ కూడా లివింగ్ రూమ్ కానీ నచ్చితే కనుక కంపల్సరీ అయితే మీరు లైక్ ఇవ్వండి. ఇలా సోఫా చూసారా ఫ్రెండ్స్ మీరు? సో ఫ్రెండ్స్, ఇదనమాట సంగతి. మీరైతే లివింగ్ రూమ్ అంతా కూడా చూసారు కదా. యాక్చువల్లీ ఎంట్రన్స్కి వచ్చే దగ్గర వీళ్ళు సోఫాని అయితే 1 వీక్ ఇలా వేస్తుంది, 1 వీక్ అలా వేస్తుంది. తను ఎలా కావాలంటే తన కంఫర్ట్ని బట్టి, అంటే కొంచెం స్పేస్ కావాలి అనిపించినప్పుడు ఈ చివరికి ఇలా వేస్తుంది అనమాట. అండ్ ఇలా కూర్చుని టీవీ చూడడానికి కూడా చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా. అండ్
ఇక్కడైతే ఇలా ఒక సోఫా చేయించారు కదా శాంతి, సోఫా అయితే ఇది చేయించారనమాట. కింద కూడా చక్కగా నీట్గా ఎంత బాగా పెట్టిందో చూసారా. సెంటర్ టేబుల్ కూడా చేయించారనమాట సోఫాతో పాటే. సో లివింగ్ రూమ్ అయితే ఇది ఫ్రెండ్స్. కర్టెన్స్ కూడా వావ్ శాంతి, తాబేల్ చాలా బాగుంది. కర్టెన్స్ కూడా ఇలా వచ్చాయి ఫ్రెండ్స్. సో ఇదనమాట సంగతి. హాల్ అయితే అందరూ చూసారు, ఫాల్ సీలింగ్ చూసారు అని అనుకుంటున్నాను. అండ్ ఇలా కమింగ్ టు ఇలా రండి, ఈ టాయ్స్ అన్నీ చూస్తున్నారు కదా, షో పీస్ అన్నీ కూడా, ఈ డెకరేటివ్ పీసెస్ అన్నీ కూడా శాంతి ఐకియా నుంచే ఇవన్నీ. కొన్ని బెస్ట్ ఫ్రెండ్ ఇచ్చారు. సో ఇవన్నీ కూడా చక్కగా ఐకియా నుంచి, అంతా కూడా ఐకియా నుంచే వీళ్ళు తీసుకున్నారు. ఆ జూమ్గా దగ్గర నుంచి చూపించవా ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం హాల్ చూసాము. నెక్స్ట్ ఏంటి శాంతి? కిచెన్. సో కిచెన్ చూద్దాం, వచ్చేయండి. సో వావ్, సో చూస్తున్నారా ఫ్రెండ్స్, కిచెన్ ఎంత నీట్గా పెడుతుంది అంటే అంత నీట్గా పెడుతుంది. మేము ఎవ్వరం సరిపోము ఈ నీట్నెస్ ముందు. సో ఇప్పుడు ఇంటీరియర్ డిజైన్స్ అంతా కూడా ఒకసారి కిచెన్ ఎలా చేయించిందో చూసేద్దాం, వచ్చేసేయండి. సో ఇది నానోనా గ్రానైట్, నానో వేయించినట్లు ఉన్నారు. ఇదంతా గ్రానైట్ దగ్గరుండి చక్కగా చేయించుకున్నారనమాట. వుడ్ వర్క్ టైం అంటే ఇద్దరిది, వీళ్ళది మాది కూడా ఒకేసారి నడిచింది కాబట్టి అక్కడ ఇక్కడ కూడా వస్తూనే ఉండేవాళ్ళం అనమాట, చూస్తూ ఉండేవాళ్ళం అనమాట ఎవరిది ఎలా ఉంది అన్నట్టు. సో చూడండి ఫ్రెండ్స్, సో ఇదన్నమాట వుడ్ వర్క్. ట్యాండమ్సే పెట్టించారు వీళ్ళు కూడా. దగ్గర నుంచి ఇలా పై నుంచి తీయగా చూస్తున్నారా గ్లాసెస్. సో ఇది చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ పైన కూడా చక్కగా డైలీ రెగ్యులర్ యూసెస్కి టీ పౌడర్, షుగర్ అండ్ పసుపు, కారం, ఉప్పు అన్నీ. ఆ వెనకాలే ఏమో వడియాలు, అప్పడాలు అన్నీ పెట్టింది. అండ్ మిక్సీ గ్రైండర్ అన్నీ ఇక్కడైతే వచ్చాయి. ఇది కూడా వాటర్ ప్యూరిఫైర్ అయితే ఇక్కడ వచ్చింది, హైడ్రాలిక్. చూస్తున్నారు కదా, వాటర్ ప్యూరిఫైర్ అయితే ఇక్కడ వచ్చిందనమాట. అదనమాట, మన హైట్కి ఏమీ అందదు. ఫాల్ సీలింగ్. నెక్స్ట్ కమింగ్ టు దిస్ పాయింట్, ఇక్కడ రండి. సో డైనింగ్ నుంచి దూరం నుంచి అది. సో డైనింగ్ ఇక్కడ హ్యాండ్ వాష్కి షింక్ కూడా పెట్టారు, బ్యూటిఫుల్ ఉంది. అవునా, ఓకే శాంతి. చూస్తున్నారా ఫ్రెండ్స్, ఇదైతే డిష్ వాషర్ అనమాట. గిన్నెలు ఎప్పుడు వచ్చిన గిన్నెలు అన్నీ అక్కడ పెట్టేస్తుంది అనమాట. ఈవినింగ్ ఒకేసారి ఆన్ చేస్తుంది, హాట్ వాటర్తో చక్కగా కడుగుతుంది అండ్ అదే డ్రై చేసుకుంటుంది. అండ్ మెయిన్ అయితే దీని గురించి చెప్పాలి ఫ్రెండ్స్. శాంతి, మీరు చెప్తే నమ్మరు ఫ్రెండ్స్. యాక్చువల్లీ మేము ఇందులో ఎన్ని చికెన్, ఫిష్, ప్రాన్స్, ఇంకేం చెప్తారు, చాకోలావా, ఇన్ని చెప్తున్నాం కానీ ఇదేంటో చెప్పట్లేదు కదా. ఆగండి, ఇంకా చాలా చెప్పాలి. తండూరి బర్డ్ చికెన్ ఫుల్, బిర్యానీలు, ఇంకా చాలా ఫ్రైలు, చాలా అంటే చాలా తిన్నాం ఫ్రెండ్స్. ఇప్పటికీ ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉండాలి నేను దేని గురించి ఇది చూపించి తిన్నాం చెప్తున్నామండి. ఎస్ ఫ్రెండ్స్, ఇది ఓవెన్ అనమాట. ఎంత చక్కగా అంటే అమ్మో, చూస్తున్నారా
ఇది ఎలా ఓపెన్ ఆన్ చేసినప్పుడు ఇది ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇదంతా ఒకటే అన్నట్టు. పైనుంచి కిందకి ఒకసారి చూపించవా తేజ? ఇలా ఇలా చూస్తున్నారా ఫ్రెండ్స్? ఇది చక్కగా చాలా తిన్నాం ఫ్రెండ్స్. దీంట్లో అయితే కేక్స్ అయితే అన్లిమిటెడ్ తిన్నాం, బ్రెడ్తో సహా చేసేసారు. సో అన్నీ చాలా తిన్నాము. ఒక్కొక్కసారి అయితే అసలు ఇంకా అన్ని రకాలు పెట్టుకుని కూర్చొని తిన్న రోజులు కూడా ఉన్నాయి. అండ్ ఇప్పటికీ కూడా తండూరి బాడ్, కేక్స్, చాక్లెట్స్ ఇంకా అన్నీ వస్తూనే ఉంటాయి. సూపర్గా అయితే శాంతి ఎంత ఇష్టమో ఈ ఓవెన్ కూడా మాకు అంత ఇష్టం, అంత ఫుడ్ తిన్నాం కాబట్టి. కిచెన్ టూర్లో కుకింగ్ సెక్షన్లో ఇంకోసారి చూద్దాం. ఆల్రెడీ తిని మీరు ఆవకాయ పెట్టినప్పుడు శాంతిని అయితే చూశారు. సో మీ ఇద్దరం కూడా నాన్ వెజ్ చాలా అంటే చాలా బాగుండుతాం. సో ఇది ఫ్రెండ్స్ డైనింగ్ చూసారా? 6 చక్కగా కూర్చొని తినచ్చు. మేమైతే అందరూ ఫ్యామిలీ వచ్చి ఇక్కడ పిల్లలందరూ హాల్లో ఉంటే మేమందరూ ఇక్కడ కూర్చుని చక్కగా తినేవాళ్ళం అనమాట. సో ఈ డైనింగ్ టేబుల్ మీద కూడా చక్కగా తిన్నామన్నమాట. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఫాల్ సీలింగ్ చూడండి ఒకసారి. సింపుల్గా నీట్గా ఆరెంజ్, లైట్ ఆరెంజ్ అండ్ స్కై బ్లూ కాంబినేషన్లో చక్కగా అయితే తీశారు. ఇక్కడ స్కై బ్లూ కలర్ కూడా ఇలా చూపించండి ఒకసారి, ఇలా స్లోగా. సో అదనమాట ఫ్రెండ్స్. నాకు తెలిసి మీకు ఈ కిచెన్ ఐడియా అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది ఇంకా ఫుల్ గ్రానైట్ వేసేసారు. ఈ బ్యాక్గ్రౌండ్ ఇది నానో వేశారు కదా, ఈ వెనకాలంతా కూడా గ్రానైట్ వేసే చేపించారు. ఈ లోపల కూడా చెక్క అయితే పాడవుతుందని ఓన్లీ డోర్స్ మాత్రమే వుడ్ ఫ్రెండ్స్, లోపలంతా కూడా గ్రానైట్తోనే చేపించారు. సో ఇదనమాట. ఇక్కడ చూస్తున్నారా మొక్కలు ఎంత బ్యూటిఫుల్గా పెట్టిందో. అదిగోండి ఆ మొక్కలన్నీ తన దగ్గరే తీసుకొచ్చి పెట్టా. తను ఉన్నాయా లేవో కానీ అవన్నీ అట్లానే ఉన్నాయి. కెమెరా వైపు 3 years అవుతుంది ఆ మొక్కలు అట్లానే. 3 years అయింది. నేను చిన్న చిన్న శాప్లింగ్స్ అయితే ఇచ్చాను అనమాట. తను చక్కగా పెట్టింది. ఇప్పుడు ఒక్కొక్కసారి మళ్ళీ నాకు కావాలనిపిస్తే దీని దగ్గర శాప్లింగ్స్ తీసుకుని వెళ్తాను నేను. సో కిచెన్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదనమాట కిచెన్ అయితే. వచ్చేసేయండి కిడ్స్ బెడ్రూమ్, గెస్ట్ బెడ్రూమ్ చూద్దాం. ఈ ఆర్చ్ చూస్తున్నారా ఫ్రెండ్స్? సో ఇప్పుడు మనం గెస్ట్ బెడ్రూమ్ కూడా చూద్దాం, వచ్చేయండి. సో ఫ్రెండ్స్ ఇదన్నమాట గెస్ట్ బెడ్రూమ్ అయితే. ఇలా పెయింటింగ్ అయితే ఇలా వేయించారు ఫ్రెండ్స్. బ్యాక్గ్రౌండ్ అయితే రాయల్ ప్లే వేయించారు, కనిపిస్తుంది కదా. కలర్ కాంబినేషన్ బాగుంది కదా. ఇదంతా కూడా ఫ్రెండ్స్ వుడ్ వర్క్ కాంబినేషన్ చూస్తున్నారు కదా. సో ఇక్కడ కూడా చిన్నగా సిట్అవుట్ అయితే పెట్టించింది అనమాట, రిలాక్సింగ్. పిల్లలైతే మా పిల్లలు వచ్చిన వాళ్ళ పిల్లలు చక్కగా ఈ రూమ్లో చక్కగా ఆడుకుంటారు. సో ఫాల్ సీలింగ్ కూడా చూడండి ఫ్రెండ్స్, ఒకసారి లైట్ ఆన్ చేయలేదా? అండ్ ఇక్కడైతే లాఫ్ట్ చూస్తున్నారా ఫ్రెండ్స్? లాఫ్ట్ అయితే ఇలా వచ్చింది. నాబ్స్ కూడా చాలా బాగున్నాయి చూసారా. ఇదైతే వాష్రూమ్ ఇక్కడ వచ్చింది ఫ్రెండ్స్. సో గెస్ట్ బెడ్రూమ్ అయితే ఇది ఫ్రెండ్. మధ్యలో నువ్వు మాట్లాడితే శాంతి, ఇది వాయిస్ లాగేస్తుంది అందుకని. అయిందా? ఇదన్నమాట గెస్ట్ బెడ్రూమ్ అయితే. నేను అనుకుంటున్నా మీ అందరికీ చాలా బాగా నచ్చింది. లివింగ్ రూమ్ కానీ, గెస్ట్ బెడ్రూమ్ కానీ, కిచెన్ కానీ ఇప్పుడు వరకు అయితే కనుక మీకు నచ్చినట్లయితే కనుక మీరు కంపల్సరీ లైక్ అయితే కొట్టండి. ఎందుకని అంటే ఇలా తిప్పండి, లైక్ అయితే కొట్టండి. సో మీరు లైక్ కొట్టడం వల్ల ఇది చాలా మందికి రికమెండ్ అవుతుంది, ఈ ఛానల్ అయితే సజెస్ట్ అవుతుంది. సో దట్ చాలా మందికి కూడా యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. యాక్చువల్లీ మేము ఇంటీరియర్ డిజైన్స్ చేయించినప్పుడు ఇలాగే మేము యూట్యూబ్లోనే సర్చ్ చేసాము. నాకు అంటే మేమంతా ఆల్మోస్ట్ ఓన్గానే చేయించుకున్నాం, వీలైనా మేమైనా. కానీ ఇంకా ఎవరికైనా ఐడియాస్ కావాలి, అప్పుడు మాకు ఇంత ఐడియాస్ కూడా లేదు. సో ఏమైనా ఐడియాస్ కావాలన్నా కూడా మీరు మా ఛానల్లోంచి తీసుకోవచ్చు. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాం అనమాట. ఇప్పుడు నెక్స్ట్ అయితే మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి అక్కడ ఎలా ఆర్గనైజ్ చేశారు, వుడ్ వర్క్ ఇంటీరియర్స్ ఎలా ఉంది అంతా కూడా చూసేద్దాం. పెట్టించారు
చెప్పి ఫ్రెండ్ అయితే షాండ్లర్ ఏమి ఇప్పుడైతే ప్రెజెంట్ ఏమి పెట్టలేదు. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం, వచ్చేసేయండి. ఇది ఫస్ట్ ఫ్లోర్ అనమాట. కింద ఫ్లోర్ ఎంత బ్యూటిఫుల్ ఉంది, ఫస్ట్ ఫ్లోర్ కూడా అంతే బ్యూటిఫుల్ ఉంది. సో ఇక్కడ కూడా ఒక టీవీ యూనిట్ ఇచ్చారు. చూస్తున్నారు కదా. సో ఇక్కడ కూడా ఒకసారి ఇలా చూడండి, ఎంత నీట్గా ఫాల్ సీలింగ్ చూడండి ఫ్రెండ్స్, లైట్ పర్పుల్ లావెండర్ కలర్, వైట్ ఫ్యాన్స్. క్లీనింగ్ చాలా కష్టం, బట్ మా ఫ్రెండ్ అయితే చాలా అంటే చాలా నీట్గా ఉంచుతుంది. ఇది చూస్తున్నారా ఫ్రెండ్స్, ఇది కూడా రాయల్ ప్లే కదా శాంతి. చూస్తున్నారా ఫ్రెండ్స్, ఇక్కడైతే వాల్కి అయితే ఇలా రాయల్ ప్లే లైట్ పింక్ కలర్ వచ్చిందనమాట, పీచ్ కలర్ అన్నట్టు. ఇక్కడ ఒక సోఫా వేశారు. అలాగే ఇక్కడ దేవుడి మందిరం కూడా వీళ్ళైతే ఫస్ట్ ఫ్లోర్లో పెట్టుకున్నారు. ఇప్పుడు మనం దేవుడి మందిరంలో చూపించచ్చా శాంతి? యా, చూపించమని చెప్పింది. దేవుడి మందిరం అయితే ఇదనమాట. అందరూ నమస్కారం పెట్టుకోండి ఫ్రెండ్స్, అందరూ బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలి. సో ఇక్కడైతే కర్టెన్స్ కూడా ఇలా వేసింది ఫ్రెండ్స్. సో బాల్కనీ ఈస్ట్ ఫేసింగ్ వాళ్ళకి ఇలా ఉంటుందన్నమాట. ఇది పైకి వెళ్ళటానికి చక్కగా కూర్చోవచ్చు అన్నమాట. ఈవినింగ్ అయితే కోవిడ్ టైంలో అయితే ఇది పైనుంచి మేము కింది నుంచి మాట్లాడుకునే వాళ్ళం, గుర్తుందా శాంతి? ఇది రండి, మనం మాస్టర్ బెడ్రూమ్ కూడా ఎలా ఉంది చూద్దాం. సో వచ్చేయండి ఫ్రెండ్స్. వావ్, ఇది కూడా రాయల్ ప్లే శాంతి. సో చూస్తున్నారు కదా, చాలా బాగుంది శాంతి. రూమ్ అయితే ఎంత నీట్గా కూల్గా ఉంది. సో వార్డ్రోబ్స్ లోపల ఎలా ఉన్నాయి ఒకసారి పైన చూద్దాము ఫ్రెండ్స్. దగ్గరికి రండి ఒకసారి. సో ఇది చూడండి, పేపర్ వేసింది. సో ఇది కూడా మనం ఒక ఐడియా కింద వాడేసుకోవచ్చు. వావ్. సో వీళ్ళకి కూడా ఇద్దరు అమ్మాయిలు కాబట్టి ఆర్టిఫిషియల్ జ్యువెలరీ అంతా కూడా వాళ్ళ మేకప్కి సంబంధించినవన్నీ కూడా ఇక్కడ పెట్టింది. ఎంత చూడండి ఎంత ప్లెజెంట్గా ఉన్నాయో. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. మిర్రర్, వావ్ ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి మిర్రర్ ఎంత బాగా ఇక్కడ మిర్రర్ ఇచ్చారనమాట. దీని కింద కూడా మళ్ళీ ర్యాక్స్ వచ్చాయి. అసలు మిర్రర్ చూస్తే ఎప్పుడైనా కొంచెం మేకప్ అయిపోవాలి అని అనిపిస్తుంది. ఒకసారి మిర్రర్లో ఒక లుక్ వేసుకొని చూసుకుని వెళ్ళిపోవాలి అనిపిస్తుంది లేడీస్కి అయితే. సో చాలా బాగుంది. ఫాల్ సీలింగ్ కూడా ఒకసారి చూడండి ఫ్రెండ్స్.
ఇక్కడైతే ఆఫీస్ వర్క్ వచ్చినప్పుడు అయితే అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుంది కదా మ్యాక్సిమం అందరికీ కూడా ఇలా చేయించారనమాట. సో ఇక్కడ ల్యాప్టాప్, ప్రింటర్ అవన్నీ కూడా ఇక్కడ అన్నమాట. బెడ్ అయితే టేక్తో చేయించారంట ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా డిజైన్, ఫ్లవర్స్ ఎంత బ్యూటిఫుల్ ఉంది. చాలా ప్లెజెంట్గా కూడా ఉంది. రూమ్ అయితే చాలా బాగుంది శాంతి, సూపర్. నీట్గా కూల్గా పెట్టావు. నెక్స్ట్ వచ్చి ఇప్పుడు కిడ్స్ బెడ్రూమ్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. వచ్చేసేయండి. కిడ్స్ బెడ్రూమ్లోకి ఎవరు తీసుకెళ్ళాలన్నా కొంచెం భయపడతా ఉంటారు. వావ్, ఇది కూడా చాలా అంటే చాలా నీట్గా ఉంది. చూడండి ఫ్రెండ్స్, వార్డ్రోబ్స్ చూడండి, కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. ఇక్కడ కూడా మిర్రర్ వచ్చిందనమాట. క్రీమ్ కలర్, లైట్ కలర్ వేయించారు పెయింట్ అయితే. అండ్ సారీ, ఇది మర్చిపోయాను నేను, కర్టెన్ చూస్తున్నారా, చాలా కూల్గా ఉంది. అండ్ కర్టెన్ చూస్తున్నారా ఫ్రెండ్స్, ఇది ఇలా అన్నమాట. ఇది కూడా రాయల్ ప్లే శాంతి. సో రాయల్ ప్లే ఫ్రెండ్స్. కిడ్స్ రూమ్ అంటే ఇలాగే ఉండాలి. ఎంత చక్కగా ఉంది, కూల్గా ఉంది. ఇదేమో వాళ్ళ పాప వాళ్ళ బర్త్డే మొన్న మధ్య జనవరిలో బర్త్డే అయినప్పుడు పాప రాసుకుని నైట్ కేక్ కట్ చేసినప్పుడు నెక్స్ట్ డే ఫొటోస్ పంపించింది కదా మనకి. సో ఫాల్ సీలింగ్ ఒకసారి చూడండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇదన్నమాట ఉంటుంది. కిడ్స్ స్టడీ రూమ్ కూడా, స్టడీ టేబుల్ ఫ్రెండ్స్. ఇది బాగుంది శాంతి, చాలా బాగుంది. సో టీవీ యూనిట్ అయితే ఇలా వచ్చింది, చూసారు కదా, చాలా కూల్గా, అంతా కూడా చాలా కూల్గా ఉంది. ఇక్కడ ఈ కర్టెన్ చూస్తున్నారా ఫ్రెండ్స్, చాలా ప్లెజెంట్గా ఉంది. ఎంత ఇది ఫస్ట్ అప్పుడు కింద ఉండేది కదా శాంతి, ఇది అన్నమాట ఫ్రెండ్స్. అయితే నేను అనుకుంటున్నాను మీకు వుడ్ వర్క్ కానీ లేదంటే ఇంటీరియర్ డిజైన్ కానీ అంతా బాగా నచ్చిందని. చాలా ప్లాన్డ్గా, నీట్గా, కూల్గా అయితే ఇల్లు ఉంది కదా. మీకు ఎవరికైనా ఈ ఐడియాస్ ఏదైనా యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. సో మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ ఇవ్వడం అయితే మర్చిపోవద్దు. ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళే ఛానల్ చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా నేను మంచి మంచి వీడియోస్ అయితే నేను పెడతాను. యాక్చువల్లీ ఇది మనం ఇల్లంతా చూసాం కదా, పైనుంచి కిందికి వ్యూ ఎలా ఉంది కూడా ఒకసారి చూద్దాం. వచ్చేసేయండి. చూడండి ఫ్రెండ్స్, పైనుంచి ఇల్లు అయితే మనకి వ్యూ అయితే ఇలా ఉంటుందన్నమాట. నేనైతే స్పెషల్గా ఇంకొకసారి గార్డెన్ టూర్ చేస్తాను. ఎందుకనంటే మొత్తం వీడియో లెంతీ అయిపోతుంది. గార్డెన్ టూర్లో డీటెయిల్డ్గా అయితే నేను మళ్ళీ. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్. సో ఫ్రెండ్స్, ఇల్లంతా చూసారు కదా, మరి డాబా పైన ఎలా ఉంది, టెర్రస్ పైన అనేది కూడా చూద్దాము. ఇప్పుడు ఇలా అయితే మనం బాల్కనీలోంచి చక్కగా వెళ్ళి, కొంచెం ఎందుకనో తెలీదు, మా వెంచర్లో అందరికీ ఈ స్టెప్స్ అయితే 90% వాళ్ళకి నచ్చదు ఫ్రెండ్స్. ఏదైనా టెర్రస్ గార్డెనింగ్ స్టార్ట్ చేద్దామన్నా కూడా కొంచెం ఎవ్రీడే పైకెక్కి నీళ్ళు పోయడం అయితే కష్టమని మాకు అలా అనిపిస్తుంది. ఇది ఒక్కటే మా వెంచర్లో అయితే ఈ మెట్లు ఒకటే ఇంట్లోంచి ఇచ్చుంటే చాలా చాలా బాగుండేది. కానీ 200 స్క్వేర్ యార్డ్స్ వాళ్ళకి అయితే మాత్రం ఇంట్లోంచే మెట్లు ఇచ్చారనమాట. ఇప్పుడైతే పైన ఎలా ఉంది చూద్దాం, వచ్చేసేయండి. సో వీళ్ళైతే ఇలా ఈ మధ్య సోలార్ సిస్టమ్ది కూడా
పైన పెట్టారనమాట. సో పైన ఎలా ఉంది కూడా డీటెయిల్గా అయితే ఈ వీడియోలో చూసేసేయండి. మీకు ఇంకేమైనా ఐడియాస్ కోసం మాకేమైనా సజెస్ట్ చేయాలి అని అనుకుంటే మాత్రం ఫ్రెండ్స్ కంపల్సరీ అయితే కామెంట్ బాక్స్లో అయితే మెసేజ్ చేయండి. దానివల్ల ఇంకా నెక్స్ట్ మా వీడియోస్ని ఏం చెప్తారు అప్గ్రేడ్ చేసుకుని వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. ఇప్పటి వరకు మా ఛానల్ని సపోర్ట్ చేస్తున్నందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ అనమాట. యాక్చువల్లీ అయితే వీళ్ళ ప్లాంట్స్ కానీ వీళ్ళ బయటని ఏది కూడా గార్డెన్ అయితే చూపించట్లేదు. ఎందుకని అంటే చాలా లెంతీ అయిపోతుంది వీడియో అయితే. చూస్తున్నారా మా వెంచర్లో ఇలా ఉంటుంది అనమాట. కాలనీ అయితే ఇలా ఉంటుంది. సో నేనైతే ఏమనుకుంటున్నానంటే గార్డెన్ టూర్ని మళ్ళీ సపరేట్గా చేయాలని. సో దట్ ఏంటంటే వీడియో అయితే లెంతీ అవ్వదు. మొక్కలు కూడా చాలా రకాలు ఉన్నాయి, ఏమేం ప్లాంట్స్ ఉన్నాయి అన్నది కూడా నేను డీటెయిల్డ్గా నేను ఇంకో వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఆ వీడియో అయితే రేపు వస్తుంది గార్డెన్ టూర్. ఈ రోజైతే మా ఫ్రెండ్ వాళ్ళదే నేను గార్డెన్ టూర్ కూడా పెడతాను ఫ్రెండ్స్. అది కూడా చాలా బాగుంటుంది. ఏమేం వెరైటీ నా ఛానల్ అయిపోతుంది. సో అందుకని వీడియో చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఇక్కడతో స్టాప్ చేస్తున్నాను. తర్వాత అయితే మీకు గార్డెన్ టూర్ కూడా వస్తుంది రేపు. తప్పకుండా మిస్ కాకుండా నా ఛానల్లోకి వెళ్ళి గార్డెన్ టూర్ ప్లేలిస్ట్లోకి వెళ్తే గార్డెన్ టూర్ కూడా మీకు చాలా ఎపిసోడ్స్ మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. చెప్పుల స్టాండ్ అయితే చూస్తున్నారు కదా, నేను ఇది మర్చిపోయాను. అందుకని చెప్పి నేను మళ్ళీ వీడియోని అయితే తీస్తున్నాను అనమాట. దీనిపైన ఇలా గ్రానైట్ వేయించారు చూస్తున్నారా. సో ఇది డోర్కి ఎంట్రన్స్కి ఇలా వస్తుందన్నమాట. మీకైతే ఎలివేషన్ అయితే ఇలా ఉంటుంది. బయట సైడ్ ఎలివేషన్ ఇట్లా వస్తుంది. ఇది పార్టికల్లో చూసారా ఫాల్ సీలింగ్ ఇలా చేయించారనమాట. సో ఇందాక నేను చెప్పుల స్టాండ్ అయితే చూపించడం మర్చిపోయాను ఫ్రెండ్స్. అందుకని చెప్పి నేను మళ్ళీ వీడియోని అయితే మళ్ళీ యాడ్ చేస్తున్నాను. ఈ చెప్పుల స్టాండ్ కూడా షూ స్టాండ్ని వీళ్ళైతే ఇలా చక్కగా మెస్ డోర్ కూడా చేయించుకున్నారనమాట. దీనివల్ల ఏంటంటే దోమలు, పురుగులు, పాములు అలాంటివి రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది అన్నట్టు. గాలి వెలుతురు బాగా వస్తుంది. వెంచర్లో పాములు అవి కూడా బాగానే చక్కగా వస్తాయి. సో ఇది వేయలేదు అంటే చాలా డేంజర్ అన్నట్టు. లోపలికి బాగా పురుగులు అవి కూడా వస్తాయి వర్షాలు పడినా కూడా. సో దాని నుంచి ప్రొటెక్షన్ అన్నట్టు. సో ఇదనమాట ఫ్రెండ్స్ వీడియో అయితే. నేను ఇది యాడ్ చేయలేదని చెప్పి నేను మళ్ళీ తీసి యాడ్ చేయడం జరిగింది. బాయ్ ఫ్రెండ్స్.